హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని దాస్ కిచెన్. నేను అశ్విని. ఈ రోజు నేను మీకు స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఈ చికెన్ పకోడాని మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా ఈజీగా చేసేస్తారు. లేట్ చేయకుండా ప్రిపరేషన్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక పావు కేజీ వరకు బోన్లెస్ చికెన్ ని ఇలా పీసెస్ గా కట్ చేసుకొని ఒక 2-3 సార్లు సాల్ట్ వాటర్ లో వాష్ చేసుకోవాలి. ఇలా ఒక 3 సార్లు ఉప్పు నీళ్ళలో కడిగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి వేస్తున్నాను. ఈ చికెన్ పీసెస్ అనేది మరీ పెద్దగా ఉండకూడదు, అలానే మరీ చిన్నగా ఉండకూడదు. వీడియోలో చూపించిన విధంగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒక అరచెక్క నిమ్మరసంని కూడా పిండుతున్నాను. ఒక హాఫ్ లెమన్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది. నేను ఇక్కడ పావు కేజీకి సరిపినంత కొలతలు చూపిస్తున్నాను మీకు. ఒక అరచెక్క నిమ్మరసంని పిండుకొని 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ ని కూడా యాడ్ చేసుకొని ఈ ఉప్పు నిమ్మరసం అనేది ఈ చికెన్ పీసెస్ కి బాగా పట్టించాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒక 3 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఒక 3 మినిట్స్ తర్వాత మనం ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువగా కారం యాడ్ చేస్తున్నాను, పావు టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఇలా అన్నిటిని కూడా వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతటిని కూడా చికెన్ పీసెస్ కి బాగా పట్టించాలి. నేను ఇక్కడ క్వాంటిటీస్ అనేది పావు కేజీకి సరిపోయేంతగా చెప్తున్నాను. సో ఇలా మసాలా అంతా కూడా చికెన్ పీసెస్ కి బాగా పట్టించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ శనగపిండి. సో పావు కేజీకి ఇలా అయితేనే క్వాంటిటీ అనేది కరెక్ట్ గా సరిపోతుంది. ఇలా ఒక 2 స్పూన్స్ ఇవి వేసుకున్న తర్వాత ఫ్లోట్స్ ని యాడ్ చేసుకొని ఈ ఫ్లోట్స్ ని కూడా ఈ పీసెస్ కి బాగా పట్టించాలి. ఇలా మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పచ్చి కరివేపాకుని ఒక 2 రెమ్మలు యాడ్ చేస్తున్నాను. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 రెమ్మలు పచ్చి కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 3 స్పూన్స్ వరకు వాటర్ ని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకూడదు, జస్ట్ ఒక 3 స్పూన్స్ అయితేనే కరెక్ట్ గా సరిపోతుంది. ఇలా వాటర్ ని కూడా వేసి కలుపుకున్న తర్వాత నేను స్ట్రీట్ స్టైల్లో రావడానికి ఒక చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ ని యాడ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్ గా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంది అంటే వేసుకోండి, లేకపోతే లేదు. బట్ నేను వీడియో కోసం కాబట్టి ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా ఒక చిటికెడు ఫుడ్ కలర్ ని కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసేసి ఈ చికెన్ ని మనము 1 నుంచి 2 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. అలా అయితేనే ఈ మసాలా అంతా కూడా పీసెస్ కి బాగా పడుతుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకొని మూత పెట్టేసేసి మీకు టైం ఉంది అంటే ఒక 2 అవర్స్ పెట్టుకోండి. మినిమం అయితే ఒక 1 అవర్ పెడితే సరిపోతుంది. సో మాక్సిమం అనేది మీ ఇష్టము. మీరు నైట్ నానబెట్టేసి మార్నింగ్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఒక గంట తర్వాత నేను వీటిని ఫ్రిడ్జ్ లో నుంచి తీసి ఒక్కసారి కలుపుకొని ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పీసెస్ ని ఒక్కొక్కటిగా వేస్తున్నాను. ఇలా వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఈ పీసెస్ ని ఫ్రై చేయాలి. మీరు హై ఫ్లేమ్ లో కానీ లో ఫ్లేమ్ లో కానీ పెట్టకూడదు. హై ఫ్లేమ్ లో పెట్టినట్టు అయితే పైన కలర్ వస్తుంది కానీ లోపల ముక్క అనేది ఉడకదు. సో మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని 2 వైపులా తిప్పుకుంటూ ఒక 6 నుంచి 8 నిమిషాల పాటు ఫ్రై చేస్తే ఈ చికెన్ అనేది కరెక్ట్ గా కుక్ అవుతుంది. నాకైతే ఇక్కడ ఒక 8 మినిట్స్ పట్టింది. నేను తీసుకున్న ఈ చికెన్ సైజ్ కి మీరు పెద్ద ముక్కలు తీసుకున్నట్టయితే కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. సో ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీస్తున్నాను. ఇలానే నేను మిగిలిన చికెన్ పీసెస్ ని కూడా ఫ్రై చేస్తున్నాను. నేను ఇక్కడ ఒక గంట పాటు మ్యారినేట్ చేశాను. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని వీటిని ఇలా ఫ్రై చేస్తున్నాను. చూస్తున్నారు కదా, కలర్ కానీ టేస్ట్ కానీ చాలా చాలా బాగుంది. ఇది వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా మెత్తగా అనిపించవచ్చు, కానీ కొద్దిగా చల్లగా అయినాయి అంటే ఇవి క్రిస్పీగా తయారవుతాయి. చూస్తున్నారు కదా, చాలా చాలా సింపుల్ గా ఉంది ప్రిపరేషన్ కూడా, అండ్ టేస్ట్ కూడా చాలా బాగా ఉందంట మా హస్బెండ్ చెప్పారు. ఇప్పుడు నేను ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి కరివేపాకును కూడా వేసేసుకొని ఫ్రై చేసి పైన గార్నిషింగ్ చేస్తున్నాను. ఇది పైన లెమన్ పిండుకొని సైడ్ కి ఉల్లిపాయలు పెట్టుకొని తింటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.